హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రూపీస్ కిచెన్. చల్ల చల్ల వెదర్లో వేడి వేడిగా ఇలా పలావ్ చేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి, ఎమ్మీగా. సో దీని తయారీ విధానం చూద్దామా. దాని తయారీ విధానం అండి, ముందుగా 1.5 kg చికెన్ అండి బాగా నీట్గా కడిగేసుకొని నిమ్మరసం స్క్వీజ్ చేసేసి పక్కన ఉంచేసుకోవాలండి. ఇప్పుడు గిన్నె తీసుకొని, ఒక పెద్ద గిన్నె తీసుకొని దాంట్లో ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్, ఇంకా 2 టేబుల్ స్పూన్ గీ అండి వేసేసుకొని, హోల్ గరం మసాలా, పట్ట, లవంగ, ఇలాచి, మిరియాలు, స్టార్ పువ్వు అన్నీ అండి హోల్ గరం మసాలా దీంట్లో వేసేసుకుందాం. దీంట్లో సాజీరా వేయాలి, హాఫ్ స్పూన్ సాజీరా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇదంతా ఒక 1 minute పాటు బాగా ఫ్రై చేసుకోవాలండి, హోల్ గరం మసాలా. ఇప్పుడు దీంట్లో ఒక పెద్ద ఆనియన్ అండి, మీడియం సైజ్ అయితే 2 వేసి బాగా ఫ్రై చేసేసుకోవాలండి, లైట్ పింకిష్ కలర్ వచ్చే వరకు. ఇలా ఉల్లిపాయ బాగా ఫ్రై అవుతున్నప్పుడు దీంట్లో 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. పేస్ట్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. మంచిగా వేసేసుకొని పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా బాగా పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం పక్కన ఉంచిన చికెన్ని దీంట్లో వేసేసుకోవాలి. చికెన్ వేసిన వెంటనే కొంచెం సాల్ట్ వేసుకోవాలండి, ఒక 1 స్పూన్ అంతా సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. చికెన్ కుక్ అవుతుందండి, అంతవరకు బియ్యం కడిగి నానబెట్టేసుకోవాలండి. నేను బియ్యం కడిగి నానబెట్టేసుకున్నాను, బాస్మతి రైస్. నేను ఇది 4 గ్లాస్ తీసుకున్నానండి. 1.5 kg చికెన్కి 1 kg రైస్ కరెక్ట్గా సరిపోతుంది. సో 1 గ్లాస్కి 2 గ్లాస్ వాటర్ కదా, అలా అని చెప్పేసి నేను ఇది 4 గ్లాస్ అండి. చికెన్ నుంచి మంచిగా వాటర్ అంతా వచ్చేసింది, చికెన్ కలర్ కూడా బాగా చేంజ్ అయిపోయిందండి. ఇప్పుడు సిమ్లో పెట్టేసుకోవాలి, కంప్లీట్ సిమ్లో పెట్టేసుకొని 1 కప్ ఆఫ్ కర్డ్ వేసేసుకోవాలి. వేసేసుకొని అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలండి, కర్డ్ చికెన్ అంతా. హై ఫ్లేమ్లో పెట్టుకొని మనం పెరుగు వేసుకుంటే పెరుగు విరిగిపోతుంది. సో అలా చేయకుండా కంప్లీట్గా సిమ్లో పెట్టేసి మనం పెరుగు వేసుకోవాలండి. ఇలా పెరుగు అంతా వేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో ఒక 15 పచ్చిమిర్చి అండి, ఎందుకంటే మనం దీంట్లో ఏది కారం వేయట్లేదు, పచ్చిమిర్చి నుంచే కారం మనకి రైస్కి. సో అందుకని చికెన్కి కూడా కారం ఇదే అండి, ఎక్కువగా వేసుకోవాలి. ఇలా పచ్చిమిర్చి వేసేసి ఒక్క 5 minutes మూత పెట్టేద్దామండి.
చికెన్లో పెరుగు పచ్చిమిర్చి అంతా బాగా కుక్ అవుతుంటుంది. దీంట్లోనే ఒక కట్ట పుదీనా అండి వేసేసుకోవాలి. వేసి అన్నీ బాగా మిక్స్ చేసేసుకొని పెరుగులోనే మంచిగా కుక్ అవనిద్దాం. చూద్దామా, చూడండి చికెన్ నుంచి మంచిగా వాటర్ ఆయిల్ అంతా బాగా సపరేట్ అయిపోయింది. పెరుగు అంతా వేసాం కదా, ఆల్మోస్ట్ చికెన్ దీంట్లోనే కొంచెం ఉడికిపోయింది. చూడండి మంచిగా కుక్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో పక్కన గిన్నెలో మనకి ఎంత గ్లాస్ తీసుకున్నామో ఇప్పుడు నేను చెప్పాను కదండి, ఆ మెజర్మెంట్ ప్రకారమే పక్కన గిన్నెలో వెయిట్ చేసుకోవాలి. నేను వెయిట్ చేసి పక్కన ఉంచుకున్న వాటర్ అండి ఇది. నేను కెట్టెల్లో పెట్టేసుకున్నాను. వేడి నీళ్ళు కెట్టెలు ఉంటే దాంట్లోనే పెట్టేసుకోండి మీరు. ఇప్పుడు హై ఫ్లేమ్లో ఉంచేసుకోవాలి. ఇలా వేడి నీళ్ళు చికెన్లో వేసే వల్ల చికెన్ మంచిగా కుక్ అవుతుంది, ఇంకా త్వరగా అయిపోతుందండి. మంచిగా జ్యూసీగా టెండర్గా బాగుంటుంది. ఇలా వేడి నీళ్ళు పోసేసుకొని ఒక బాయిల్ వచ్చే వరకు మూత పెట్టుకుందామండి. ఇలా వాటర్లో చికెన్ బాగా బాయిల్ ఉన్నప్పుడు దీంట్లో కొంచెం కొత్తిమీర, ఒక టమాటో, ఒక హాఫ్ స్పూన్ అంతా గరం మసాలా వేసి అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలండి. దీంట్లోనే సాల్ట్ ముందు మనం 1 స్పూన్ వేసాం కాబట్టి ఇప్పుడు ఇంకొక స్పూన్ పడుతుంది. ఇలా బాగా కుక్ అవుతున్నప్పుడు, బాయిల్ అవుతున్నప్పుడు మనం కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ వేసేయాలండి. ఇలా రైస్ అంతా వేసేసుకున్నాక సాల్ట్ ఏదైనా తక్కువ ఉంటే చూసి వేసుకోండి. నాకు తక్కువ పడింది, సో నేను వేసాను. మళ్ళీ ఇంకొక 2 టేబుల్ స్పూన్ అంతా వేసాను. మొత్తం టోటల్గా నాకు 3 స్పూన్స్ పడింది. సో మీరు ఒక్కసారి చెక్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు హై ఫ్లేమ్లో ఉంచేసి ఒక 10 మినిట్స్ కుక్ చేసేద్దాం. మూత పెట్టేద్దామండి. ఒక 10 మినిట్స్ తర్వాత చూద్దామండి రైస్ ఎంతవరకు కుక్ అయిందో. ఆల్మోస్ట్ ఇంకొక 10 మినిట్స్లో అయిపోతుందండి రైస్. సో ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకుందాం. ఒకసారి అన్నీ బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి కంప్లీట్ సిమ్లో ఉంచేయాలండి. సిమ్లో ఉంచేసి దీని మీద ఏదైనా బరువైన గిన్నె, ఈ గిన్నెలో నేను వాటర్ పోసి పెట్టాను, నాన్న వాటరే. సో అది వేసేసి ఇంకొక 10 మినిట్స్లో అయిపోతుందండి రైస్. చూద్దామండి 10 మినిట్స్ తర్వాత. అయిపోయిందండి రైస్. చూడండి ఎంత మంచిగా పొడిగా అట్టు మంచిగా చాలా బాగా కుక్ అయిపోయింది రైస్. ఇప్పుడు ఒక 2 మినిట్స్ మూత పెట్టేసి సర్వ్ చేసుకుందామండి. రెడీ అయిపోయిందండి వేడిగా చికెన్ పలావ్. ఏ కర్రీస్తోనో పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుందండి. మిర్చికా సాలన్తో, మన ఛానల్లో ఉన్న నాన్ వెజ్ రెసిపీతో, దేంట్లోనూ చాలా అంటే చాలా బాగుంటుంది. ఏ రెసిపీ అయినా లవ్తో కేర్తో చేస్తే సింపుల్ రెసిపీ కూడా సూపర్ రెసిపీ అవుతుందండి. ఇంకెందుకండి లేట్, మీకు కూడా నచ్చినట్టయితే మీరు కూడా డెఫినెట్గా ఒక్కసారి ఇది ట్రై చేయండి చికెన్ పలావ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఏమన్నా మన ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ రూపీస్ కిచెన్.